హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంక నుంచి మన ఛానల్లో చిన్న చిన్న వ్లాగ్స్ అయితే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త కెమెరా అయితే ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. నేను అన్బాక్స్ కూడా చేసి చూపిస్తాను మీకు, నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అది. ఇప్పుడే షూట్ అయిపోయింది. విజయవాడ నుంచి నేను తెనాలి వెళ్తున్నాను. ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే. ఎందుకో నాకు ఒక చిన్న వీడియో రికార్డ్ చేయాలి అనిపించింది. రోడ్లు చండాలంగా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ బ్రో, నైట్ టైం వీడియో రికార్డ్ చేస్తున్నందుకు. మీకు క్లారిటీ ఎలా ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఏమో నాకు రికార్డ్ చేయాలనిపించింది, చేసేస్తున్నా. ఎక్కడ పెద్ద గొంతు వస్తుందో అర్థం కావట్లేదు. ఇంతకుముందు రోడ్స్ బాగుండే అనమాట. నేను మంగళగిరిలో జాబ్ చేసేటప్పుడు డైలీ సర్వీస్ వెస్పా మీద చేశాను అనమాట. అప్పుడు రోడ్స్ కొద్దిగా బెటర్గా ఉండేవి. ఇప్పుడు మరీ దారుణం అయితే అయిపోయినాయి. హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కళ్ళల్లో ఇవి పడతాయి అనమాట, పురుగులు. ఈ పక్కన కాలువ. చాలామంది హెల్మెట్ పెట్టుకోరు. పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కళ్ళల్లో డస్ట్ పడదు అనమాట. ఒకవేళ వాన వచ్చిందనుకోండి సడన్గా, మీ తల తడవదు. అన్నిటికంటే ఇంపార్టెంట్, కింద పడితే దెబ్బ తగలదు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి హెల్మెట్ అయితే కొనుక్కోండి. నన్ను మొన్న ఒక అబ్బాయి అయితే అడిగాడు ఇన్స్టాగ్రామ్లో, బెస్ట్ హెల్మెట్ ఏంటి బ్రో అని. ఆల్రెడీ మనం 2-3 వీడియోస్ చేసాము. ఇప్పుడు నేను ఇగ్నైట్ హెల్మెట్ అయితే పెట్టుకున్నా. బాగానే ఉంది, నాకైతే ఓకే అనిపిస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. 3500 అంటే. ఎగ్జార్ ఉంది నా దగ్గర, అది 5000 కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది దీంతో కంపేర్ చేస్తే. మంచి హెల్మెటే కొనుక్కోండి బ్రో. 1000 రూపీస్ ఎక్స్ట్రా అయినా పర్వాలేదు. లారీలు వెనకాల, బస్సులు వెనకాల, ఆటోలు వెనకాల ఎప్పుడు వెళ్ళమాకండి. సో మనం వెళ్తున్నాం కదా, ఆ లారీలకే బాగానే వెళ్తాయి, పెద్ద చక్రాలు కాబట్టి. గుంత వచ్చిందనుకోండి, మనం వెళ్ళిపోతాం గుంతలోకి. సో ఎప్పుడైనా సరే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. నాకైతే ఈ రోడ్ ఐడియా ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. బట్ కొత్త రోడ్స్కి వెళ్తారు కదా, సో ఎక్కడ ఏ గుంత వస్తుందో తెలియదు కాబట్టి బస్సెస్కి, ఆటోస్కి, లారీస్కి, కార్స్కి కొంచెం దూరంగా అయితే ఉండి నడపండి. అందుకే వెనకాల రాస్తారు 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి. చూసారా, పాట్ హోల్స్ చాలా ఉన్నాయి. జాగ్రత్తగా రైడ్ చేయండి బ్రో మీరైనా సరే. అసలుకే ఇది మనకి చాలా తక్కువ ఉండిద్ది అనమాట టైరు. 110/70 కదా. సో చిన్న గొంతులో పడినా సరే బెండ్ వచ్చేస్తుంది. ఏదైనా సరే ఇట్లాంటి రోడ్స్కి అడ్వెంచర్ వెహికల్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. నాకు పర్సనల్గా అడ్వెంచర్ వెహికల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో రైడింగ్ ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు అడ్వెంచర్ వెహికల్స్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఒక ఫ్లోలో వెళ్తున్నాం అనుకోండి, ఒక 60, 70, 80 ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినా, పాట్ హోల్ వచ్చినా మీరు స్లో ఆల్సిన అవసరమే లేదు. ఫ్రంట్ 21 ఇంచ్ వీల్ ఉండిద్ది కాబట్టి అట్లా వెళ్ళిపోయింది స్మూత్గా. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉండిద్ది. వెహికల్ కొద్దిగా హైట్ ఉండిద్ది. మీరు హైట్లో కూర్చొని రైడ్ చేస్తారు, మీకు కింద కాళ్ళ దగ్గర ఏమైనా తగులుతాయి అని చెప్పేసి టెన్షన్ ఉండదు కాబట్టి ఎట్లా చూసుకున్నా సరే అడ్వెంచర్ వెహికల్ బెస్ట్ అనమాట. ఆఫ్ రోడింగ్కి అయితే ఇట్లాంటి రోడ్స్ కూడా బాగానే ఉండిద్ది. మీకు ఇష్టమైన అడ్వెంచర్ వెహికల్ ఏంటో చెప్పండి. నాకు ఇష్టమైన అడ్వెంచర్ వెహికల్ అయితే బడ్జెట్లో ఎక్స్పల్స్ 200 4V, పవర్ఫుల్ అయితే మాత్రం KTM. అదే బాగుంటుంది. ఎందుకంటే అడ్వెంచర్ చేసేటప్పుడు మీకు కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఉండాలన్నమాట. ఏదైనా కొండలు ఎక్కించాలన్నా, లేకపోతే బురదలో ఎక్కడైనా మీరు రైడ్ చేయాలన్నా సరే పెర్ఫార్మెన్స్ లేకపోతే బండి ఇరుక్కుపోయిద్ది. అందుకని పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్సే కొనుక్కోవాలి. ఏది లాంగ్ వెళ్తాము, నేను ఎక్కువగా అడ్వెంచర్ చేస్తాను, గోప్రో పెట్టుకొని యూట్యూబ్లో వీడియోస్ రికార్డ్ చేస్తాను అనుకుంటే కొంచెం పెద్ద వెహికలే కొనుక్కోండి. లేదు నాకు మంచి రైడింగ్ స్కిల్స్ ఉన్నాయి, నేను అంత లాంగ్ వెళ్ళను, నాకు కొద్దిగా మైలేజ్ కావాలి అని అనుకుంటే ఎక్స్పల్స్ తీసుకోండి. రైడింగ్ స్కిల్స్ లేకపోయినా తీసుకోండి, అది బాగుంటుంది. ఏదైనా సరే ఇట్లాంటి ట్రాఫిక్లో మనము ఇంత పెద్ద వెహికల్ నడపలేమన్నమాట. 200cc, 250, 400cc వెహికల్ ఇట్లా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉందనుకోండి, ఇంకా అంతే సంగతులు. లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే మాత్రం రేడియేటర్ అయితే ఆన్ అయిపోయిద్ది. అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము, అలా అని చెప్పి స్లోగా కూడా వెళ్ళలేము. మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. అందులోనూ DOS ఇంజిన్ అయితే మరీ దారుణం హీట్ అయిపోయింది. నా వెహికల్ అయితే మధ్యాహ్నం పూట బాగా హీట్ అవుతుంది అనమాట ఇట్లా లాంగ్ వస్తే. ఎందుకంటే హీట్ ఎండ ఉండిద్ది కదా పైన, అందువల్ల రేడియేటర్ అయితే ఆన్ అయిపోయింది, ఇంజిన్ హీట్ ఎక్కిపోయి. అది ఆల్రెడీ కింద ఫ్యాన్ అయితే ఆన్ అయిపోయినట్టుంది.
షూ ఉంటే మాత్రం అంత హీట్ అయితే అనిపించదు, బట్ మీరు చెప్పల్స్ వేసుకొస్తే మాత్రం అంతే సంగతిలో. 400cc గురించి మనం ఇంకా అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, అవి బాగా హీట్ అవుతాయి. ఇంకా సూపర్ బైక్స్ గురించి చెప్పాలంటే వాటిలో పెద్ద పెద్ద రేడియేటర్స్ అయితే ఇస్తారనమాట, అయినప్పటికీ అవి హీట్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ కామన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్కి. మీలో ఎవరైనా సరే సూపర్ బైక్ ఓన్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నాకు ఓనర్షిప్ రివ్యూ వీడియోస్ చేయాలని చెప్పేసి ఉంది బ్రో, ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్కి చాలా కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఈ మధ్య చాలా వెహికల్స్ అయితే లాంచ్ అయినాయి, వాళ్ళకి నేను రివ్యూ మాత్రమే ఇవ్వగలను. సో ఓనర్షిప్ రివ్యూ ఏంటంటే ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తారనమాట వాళ్ళ దగ్గర మనం రివ్యూ తీసుకుంటే పలానా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు, కాబట్టి దాన్ని మనం స్కిప్ చేసేసేయచ్చు అనమాట. చాలామంది రైడర్ 125 అడిగారు, 220F గురించి అడిగారు. ఇంతకుముందు ఎప్పుడో చాలా సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట, నాకు గుర్తుంది. కొంతమంది కామెంట్స్ అయితే చేశారు. సో ఎవరైతే నాకు కామెంట్స్ చేసి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి వెహికల్ రివ్యూ చేయమంటారో నేను అవన్నీ నోట్ చేసుకుంటాను బ్రో. లేట్ అవ్వచ్చు, 6 నెలలు సంవత్సరం లేట్ అయినా సరే మన ఛానల్లో వీడియో వస్తుంది. ఎలా అయినా సరే నేను వీడియో తీసుకొని వస్తా. అన్నీ వదులుకొని యూట్యూబ్కి అంకితం అయిపోయాను అనమాట. సో మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. మీలో ఎవరైనా సరే మంచి మంచి వెహికల్స్ పర్చేస్ చేసి యూజ్ చేస్తున్నట్లయితే నేను ఒక రివ్యూ ఇస్తాను. అది మనలాంటి అన్నయ్యలకి మనలాంటి తమ్ముళ్ళకి ఆ వీడియో హెల్ప్ అయింది కాబట్టి నేను రివ్యూ ఇస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. తెనాలి, గుంటూరు, విజయవాడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే మాత్రం నేను పర్సనల్గా వస్తాను, మీట్ అయ్యి మిమ్మల్ని ఒక చిన్న వీడియో రికార్డ్ చేస్తాను, మీతో షేర్ చేసుకుందాం, మొత్తం డిస్కస్ చేద్దాం వెహికల్ గురించి, ప్రోస్ కాన్స్, కొనుక్కోవచ్చా లేదా. సో మన దాంట్లో ఆల్రెడీ ఓనర్షిప్ రివ్యూ వీడియోస్ ఉన్నాయి కాబట్టి సేమ్ అలాగే ఉంటాయి, సరదాగా మాట్లాడుకుందాం బ్రో. ఎవరైనా షేర్ చేయాలి అని అనుకుంటే మాత్రం డైరెక్ట్గా అక్కడ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనే మీకు ఫోన్ చేస్తా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఖచ్చితంగా ఇస్తా. సో ఇట్లా డైలీ షూట్కి ఏదో దానికి వెళ్తూనే ఉన్నా అనమాట, అందువల్ల నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఈ మధ్య ఓపెన్ చేయట్లేదు. నైట్ టైం ఫ్రీగా ఉన్న టైంలో ఓపెన్ చేస్తే మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై తెస్తాను అనమాట. మీ అందరికీ చెప్పా కదా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయను అని చెప్పేసి. ఎప్పుడైనా ఇట్లా పర్సనల్గా వ్లాగ్స్లో ఏమైనా చెప్పాలి అనిపిస్తే కొద్దిగా లెంత్ అవ్వచ్చు, సో దానికి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.